ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏపీక్యూఆర్లో పార్ట్గా ఏమేమి డేటా రివ్యూ చేయాలి, స్టాటిస్టికల్ ఎవాల్యుయేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో దీనికి ఏమైనా గైడెన్సెస్ అనేవి ఉన్నాయా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్గా షెడ్యూల్ ఎం అనేది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్లో పాటు షెడ్యూల్ ఎం అనేది రివైజ్ అయ్యి ఏపీక్యూఆర్ గురించి కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేది పెట్టింది. సో అవి ఏ విధంగా షెడ్యూల్ ఎం ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది మనం ఒకసారి రివ్యూ చేద్దాం. సేమ్ మేనరు లైక్ దీంతో పాటు ఏపీక్యూఆర్ తయారు చేయడానికి మనకున్న వేరే గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షెడ్యూల్ ఎం ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ గురించి ఏం చెప్పిందంటే, రెగ్యులర్, పీరియాడిక్ ఆర్ రోలింగ్ క్వాలిటీ రివ్యూస్ ఆఫ్ ఆల్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ including products for export only shall be conducted with the objective of verifying the consistency of existing process and appropriateness of current specification for both starting materials and finished product. So to highlight any trends and to identify product and process improvement. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కమర్షియల్ స్టేజ్లో ఉన్నదానికి ఏపీక్యూఆర్ అనేది రోలింగ్ పీరియడ్లో కానీ క్యాలెండర్ రేట్ కానీ చెయ్యాలి అని. సో ఇట్లాంటి కేసులో మీకు ఇంకొక ఎడిషనల్ టిప్ హెచ్ఎస్ఏ అని ఉంటుంది. నేను చూసిన వాటిల్లో ఇదొక మంచి గైడ్ లైన్ ఫ్రెండ్స్. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, కొన్నిసార్లు క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కొన్నిసార్లు ప్రొడక్ట్ యొక్క నేచర్ని బట్టి కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ కాదు ఇంకో ప్రోడక్ట్ అలా కాకుండా, సో క్లీనింగ్ వాల్యుయేషన్లో కానీ ఇంకా వేరే ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ఇష్యూర్ చేసుకోవడంలో కానీ, లేకపోతే క్లీనింగ్ ఎఫెక్టివ్నెస్ అనే ఇష్యూరెన్స్ ఇవ్వడంలో కానీ క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక మంచి రోల్ అనేది ప్లే చేస్తుంది. సో అండ్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచెస్, బై సపోజ్ నాకు ఎక్స్ అనే ప్రోడక్ట్ నేను 10 బ్యాచెస్ చేయాల్సి వస్తే ఈ 10 బ్యాచెస్ ఒకసారి మ్యానుఫ్యాక్చర్ చేయటం, ఆ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్కి షిఫ్ట్ అవుతారు. సో థరో క్లీనింగ్స్ అన్నీ చేసుకుని, సో దీన్ని క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. సో ఇట్లాంటి క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఏపీక్యూఆర్ ఏం చెబుతుందంటే, కరెక్ట్గా ఇయర్ ఎండింగ్లో కట్ ఆఫ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ ఒక మంత్ కానీ ఎక్కువగా జరిగితే ఆ మంత్ కూడా అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ రిజల్ట్స్ను కూడా కవర్ చేసి ఏపీక్యూఆర్ చేయొచ్చు అని ఇస్తాను. అంటే చూడండి, నేను మీకు ముందు ఏదైతే రోలింగ్ పీరియడ్ క్యాలెండర్ ఇయర్ చెప్పానో దానికి తోడుగా క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి గైడ్లైన్స్ ఏం చెప్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఓకే, డేటా ఏమి రివ్యూ చేయాలి అనే దానికోసం షెడ్యూల్ ఎం ఏం చెబుతుందంటే, రివ్యూ ఆఫ్ స్టార్టింగ్ మెటీరియల్స్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్ట్, ఎస్పెషల్లీ దోస్ ఫ్రమ్ న్యూ సోర్సెస్, and in particular the review of supply chain traceability of active substances. And HSA వచ్చి review of starting materials and product contact primary packing materials used for the product, especially those from new sources. Such summary of all batches of starting and packing material received in a year and their approval status, summary of the suppliers or manufacturers of the material, compilation and analysis of the results of analytical tests of key quality attributes like description, identification, loss on drying, water content by Carl Fisher, particle size or related substances, and starting materials. Review of starting materials అంటే ఏంటంటే, ఒక ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో వాడే ఏపీఐ కానీ లేకపోతే ఎక్సిపియంట్స్ యొక్క వాటి యొక్క రివ్యూ. అంటే ఒక క్యాలెండర్ ఇయర్లో మనం ఏవైతే బ్యాచెస్ని సెలెక్ట్ చేసుకున్నామో ఈ బ్యాచెస్లో మనం వాడిన ఏపీఐ ఎక్సిపియంట్స్ ఈ ఇయర్ ఏ మ్యానుఫ్యాక్చరర్, అంటే కొత్త వాళ్ళ నుంచి ఏమైనా వచ్చినాయా లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళ నుంచే వచ్చినాయా, వాళ్ళందరూ క్వాలిఫైడా కాదా, సో వచ్చిన బ్యాచెస్ అన్నీ పాస్ అయినాయా లేదా, ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, ఫెయిల్యూర్స్ ఉంటే రీజన్స్ ఏంటి, అట్లాగే ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో వీటికి తోడు వాటి యొక్క అనలిటికల్ పారామీటర్స్ అనేది ట్రెండింగ్, అంటే బ్యాచ్ టు బ్యాచ్ ఎక్కువ వేరియేషన్ ఉంటుందా, అంటే మనకి ఒక 10 బ్యాచ్లు వస్తే 10 బ్యాచ్లు ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాయా వేరియేషన్ అనేది, లేకపోతే ఎక్కువ వేరియేషన్ ఉందా, సో అవన్నీ కంప్లై అయినాయా, ఈ రిజల్ట్స్ యొక్క డేటాబేస్. సో ఇది బేసికల్గా ఈ హెచ్ఎస్ఏ గైడ్ లైన్ అనేది చెప్తుంది. దీనికి తోడు షెడ్యూల్ ఎంలో రీసెంట్గా కొత్త రిక్వైర్మెంట్ పెట్టాడు ఫ్రెండ్స్, సప్లై చైన్ ట్రేసబిలిటీ ఆఫ్ యాక్టివ్ సబ్స్టెన్సెస్. అంటే వెరీ స్పెసిఫిక్గా ఏపీఐ యొక్క
సప్లై చైన్ అంటే వెండర్ నుంచి మ్యానుఫ్యాక్చరర్ నుంచి మనకి రిసీవ్ అయ్యే వరకు సో అవి వచ్చిన సప్లై చైన్ యొక్క మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఆ ట్రేసబిలిటీ అనేది అవి ఎట్లా మెయింటైన్ అయినాయి, వాటి యొక్క స్టోరేజ్ కండిషన్స్, ఏమైనా ఎక్స్కర్షన్స్ ఉన్నాయా, వీటన్నిటి గురించి కూడా ఒక రివ్యూ చేయాలి అని షెడ్యూల్ ఏమో లేటెస్ట్ రిక్వైర్మెంట్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఏ రివ్యూ ఆఫ్ క్రిటికల్ ఇన్ ప్రాసెస్ కంట్రోల్స్ అండ్ ఫినిష్డ్ ప్రొడక్ట్ రిజల్ట్స్ ఆఫ్ ది ప్రొడక్ట్. ఒక ప్రొడక్ట్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ అని ఉంటాయి. అట్లాగే ఆ క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ అనేవి ప్రాపర్గా వర్కౌట్ చేస్తున్నాయా లేదా, సో అవి మనం ఇన్ స్టేట్లో మెయింటైన్ చేసినప్పుడు రిజల్ట్ అనేది అల్టిమేట్గా కంట్రోల్లో ఉందా లేదా అనేది మనకు ప్రూవ్ చేసేది ఏంటంటే ఇన్ ప్రాసెస్ టెస్ట్. అట్లాగే ఫైనల్గా ఫినిష్డ్ ప్రొడక్ట్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, వాటి యొక్క డేటా కంపైలేషన్, సో ఇవన్నీ కూడా రివ్యూ చేయాలి అని గైడ్లైన్ చెప్తుంది. అండ్ ద థర్డ్ వన్ ఏ రివ్యూ ఆఫ్ ఆల్ బ్యాచెస్ దట్ ఫెయిల్డ్ టు మీట్ ఎస్టాబ్లిష్డ్ స్పెసిఫికేషన్స్ అండ్ దేర్ ఇన్వెస్టిగేషన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సంవత్సరం ఒక 100 బ్యాచెస్ కానీ తయారైతే దాంట్లో ఒక 10 బ్యాచెస్ పోయినాయి అనుకోండి, అంటే ఫెయిల్ అయినాయి అనుకోండి. సో ఇక్కడ 10% మన ఫెయిల్యూర్ రేటు. సో ఈ ఫెయిల్యూర్కి రేట్ ఎంత ఉంది, అట్లాగే ఈ ఫెయిల్యూర్స్ దేని వలన వచ్చినాయి, వాటి ఇన్వెస్టిగేషన్స్ అనేది, వాటి రూట్ కాజెస్ అనేది కూడా రివ్యూ చేయమన్నారు. కొన్నిసార్లు బై సపోజు ఒకే ట్రెండ్ అంటే రికరింగ్ డీవియేషన్స్ అంటారు, అంటే ఈ 10లో ఒక 7-8 ఒకే రూట్ కాజ్ వలన రిపీట్ అయినాయి అనుకోండి. సో ఆటోమేటిక్గా దాని బేసిస్ మీద నెక్స్ట్ ప్రాసెస్ కరెక్షన్స్ ఏమైనా రికమెండ్ చేయాలా, లేకపోతే వేరే రకమైన ఏమైనా కంట్రోల్స్ చేయాలా, ఇట్లాంటివన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ యాన్యువల్ ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ మనం చేస్తాం. ఏ రివ్యూ ఆఫ్ ఆల్ సిగ్నిఫికెంట్ డీవియేషన్స్ ఆర్ నాన్ కన్ఫార్మిటీస్ that the related investigations and the effectiveness of resultant CAPA taken. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఈ ప్రోడక్ట్కి సంబంధించి అన్ని సిగ్నిఫికెంట్ అన్నాడు. అంటే మనకు క్రిటికాలిటీ లెవెల్ ఉంటుంది, వాటిల్లో మనం సిగ్నిఫికెన్స్ని బట్టి మైనర్ అంటే నాన్ క్వాలిటీ ఇంపాక్టింగ్గా చెబుతాం, బట్ అండ్ ఇట్ కమ్స్ టు మేజర్ అండ్ క్రిటికల్ క్వాలిటీ ఇంపాక్టింగ్ అంటాం. సో ఆ సిగ్నిఫికెంట్ డీవియేషన్స్ అనేవి ఏమున్నాయి, వాటి యొక్క ఇంపాక్ట్ ప్రోడక్ట్ మీద ఏంటి, ఫాలోడ్ బై మనం అవి మళ్ళీ రాకుండా రిపీట్ అవ్వకుండా ఏం యాక్షన్స్ తీసుకున్నాం, ఆ యాక్షన్స్ అనేవి ఇంప్లిమెంట్ అయినాయా లేదా, అంటే మనం యాక్షన్స్ కంప్లీట్ చేసామా లేదా, ఒకవేళ కంప్లీట్ చేస్తే మళ్ళీ సేమ్ డీవియేషన్స్ రిపీట్ అయినాయా. సో ఒకవేళ కంప్లీట్ చేసినా కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా కాపా డీవియేషన్స్ రిపీట్ అయినాయి అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, మనం తీసుకున్న కాపా అనేది ఇన్ఎఫెక్టివ్, లేకపోతే మన ఇన్వెస్టిగేషన్ అనేది ఇంప్రాపర్ అని, పూర్ ఇన్వెస్టిగేషన్ అని. అండ్ నెక్స్ట్ రివ్యూ ఆఫ్ ఆల్ చేంజెస్ మేడ్ టు ది ప్రాసెస్ ఆర్ అనలైటికల్ మెథడ్స్. ఇక్కడ ఏంటి అని అంటే మనము ఏదైనా మనకు తెలుసు చేంజ్ కంట్రోల్స్ అనేవి తీసుకుంటాము, అట్లా ఆ చేంజ్ కంట్రోల్ ద్వారా కొన్ని చేంజెస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాం ప్రాసెస్కి. సో ఆ చేంజెస్ అనేవి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయా, లేకపోతే అవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొన్ని ఏదైనా కొత్త ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా, ఇవన్నీ కూడా మనము ఈ రివ్యూలో చూస్తాం. వీటితో పాటు ఏదైనా అనలిటికల్ టెస్టింగ్ సైడ్ ఏమైనా చేంజెస్ చేసాం, ఇట్లాంటివన్నీ కూడా ఈ రివ్యూలో చూస్తాం. ఏ రివ్యూ ఆఫ్ డాజియర్ వేరియేషన్ సబ్మిటెడ్, గ్రాంటెడ్ ఆర్ రిఫ్యూజ్డ్. అంటే ఈ స్పెసిఫిక్ పీరియడ్లో మనకి రెగ్యులేటరీ సబ్మిషన్స్ అంటారు, అంటే డాజియర్స్ అంటారు, మనందరికీ తెలుసు సిటీడీ అని, లేదా కామన్ టెక్నికల్ డాక్యుమెంట్ అంటారు. సో దాని ద్వారా మనం రెగ్యులేటరీకి మన ప్రాసెస్కి లేదా మన ప్రోడక్ట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇనీషియల్గా మనం ప్రొవైడ్ చేసిన దానికి ఎడిషన్గా కొన్ని మన మార్పులు చేర్పులు చేసామా, సో అవి అప్రూవ్ అయినాయా లేకపోతే రిజెక్ట్ అయినాయా, రిజెక్ట్ అయితే రీజన్స్ ఏంటి, మళ్ళీ కొంప తీసి మనము రిజెక్ట్ చేసిన కేసులో వాళ్ళు రిజెక్ట్ చేసేలోపే మనం ఇంప్లిమెంట్ చేసేసామా. సో ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో రివ్యూ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏ రివ్యూ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ స్టెబిలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ అండ్ ఎనీ అడ్వర్స్ ట్రెండ్స్. అంటే మనకు తెలిసిందే కొన్ని స్టెబిలిటీ స్టడీస్ అంటారు. బేసికల్గా స్టెబిలిటీ స్టడీస్ అనేవి ఏంటి అని అంటే దాని నేమ్లోనే ఉంది స్టెబిలిటీ. ఒక ప్రోడక్ట్ యొక్క రికమెండెడ్ స్టోరేజ్ కండిషన్లో ఆ ప్రోడక్ట్ అనేది స్టేబుల్గా ఉంటుందా ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు లేదా అనేది స్టెబిలిటీ స్టడీ ద్వారా మనం చూస్తాం. సో అట్లా ఒక స్టడీస్ అనేది చేసేటప్పుడు ప్రోడక్ట్ని టెస్ట్ చేసినప్పుడు
అంతకుముందు ఉన్న రిజల్ట్కి ఈ రిజల్ట్కి ఏమన్నా వేరియేషన్ ఎక్కువ వస్తుందా, అక్కడ ఒక వర్డ్ వాడాడు చూడండి, అడ్వర్స్ ట్రెండ్, అంటే అనుకోని ఎక్స్పెక్టెడ్ వేరియేషన్ ఉందా, లేకపోతే యాక్సెప్టబుల్ వేరియేషన్ లెవెల్లోనే ఉందా, ఇవన్నీ కూడా మనం రివ్యూ చేస్తాం. ఏ రివ్యూ ఆఫ్ ఆల్ క్వాలిటీ రిలేటెడ్ రిటర్న్స్, కంప్లైంట్స్, రీకాల్స్ అండ్ ద ఇన్వెస్టిగేషన్స్ పెర్ఫార్మ్డ్ ఎట్ దట్ టైం. అంటే బై సపోజ్ ఈ క్యాలెండర్ ఇయర్లో మనకి ఏమైనా ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళిపోయిన ప్రోడక్ట్ మళ్ళీ వెనక్కి వచ్చిందా, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ సైట్లో ఏదో ప్రోడక్ట్ ఫెయిల్యూర్ ఐడెంటిఫై చేసి దానివల్ల మనం వెనక్కి పిలిపించుకోవచ్చు ప్రోడక్ట్. అట్లాగే కొన్నిసార్లు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా మార్కెట్ కంప్లైంట్స్ వచ్చి ప్రోడక్ట్ బై డిఫాల్ట్ వెనక్కి రావచ్చు. అట్లాగే అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ రీజన్స్, కొన్నిసార్లు షార్ట్ షెల్ఫ్ లైఫ్ ఉండి ప్రోడక్ట్ వెనక్కి రావచ్చు. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఇవి ఎందుకు వచ్చినాయి వెనక్కి అనేది, మనం వీటికి కారణం ఏంటి అనేది మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. సో ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క అవుట్కమ్ ఏంటి, ఇవి అసలు ఎందుకు వచ్చినాయి, ఇట్లాంటివన్నీ కూడా ఆ సంవత్సర కాలంలో ఏమన్నా జరిగినాయి ఇట్లాంటివి అనేది చెక్ చేసుకుని వాటిని మనం రివ్యూ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్, ఏ రివ్యూ ఆఫ్ అడెక్వసీ ఆఫ్ ఎనీ అదర్ ప్రీవియస్ కరెక్టరేషన్స్ ఆర్ ప్రోడక్ట్ ప్రాసెస్ ఆర్ ఎక్విప్మెంట్. అంటే లైక్ ప్రతి సంవత్సరం మనము ఏదైతే ఏపీక్యూఆర్ అనేది తయారు చేస్తూ ఉంటాం. మనము లాస్ట్ ఇయర్ ఏపీక్యూఆర్ చేసినప్పుడు సేమ్ ఇదే సిస్టమేటిక్ మేనర్లో ఈ రివ్యూ అంతా కంప్లీట్ చేస్తాం. చేసినప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఏదైనా కొన్ని కైండ్ ఆఫ్ రికమెండేషన్స్ అనేవి నెక్స్ట్ ఇయర్కి మనం ఇచ్చాం. అంటే బేస్డ్ ఆన్ మనం నెక్స్ట్ చేసే స్టాటిస్టికల్ డేటా మీద కానీ, లేకపోతే ఈ రివ్యూల్లో కానీ మనం ఐడెంటిఫై చేసి ఇవి ఇంప్లిమెంట్ చేయాలి ఏదన్నా రికమెండ్ చేసినప్పుడు అవి ఇంప్లిమెంట్ అయినాయా, సో అయితే వాటి యొక్క అవుట్కమ్ ఏంటి, ఒకవేళ అవి ప్రాపర్గానే అవుట్కమ్ ఇస్తున్నాయా, సాటిస్ఫాక్టరీ అవుట్కమ్, లేకపోతే ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా అనేవి మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, పోస్ట్ మార్కెటింగ్ కమిట్మెంట్ ఫర్ న్యూ డాసియర్స్ అండ్ వేరియేషన్స్ టు ది డాసియర్స్. అంటే ఇందాక మనం ఆల్రెడీ నేను మీకు చెప్పాను, డాసియర్ అనేది ఏంటంటే రెగ్యులేటరీకి మనం సబ్మిట్ చేస్తాం. సో రెగ్యులేటరీ ఏం చేస్తుందంటే మనం సబ్మిట్ చేసిన తర్వాత ఒక టైం పీరియడ్లోపు వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తారు, డేటా అంతా రివ్యూ చేసి కొన్నిసార్లు ఏంటి అంటే మీ దగ్గర ఇవి లేవు అని అంటే మనం కొన్ని కమిట్మెంట్స్ ఇస్తాం. ఓకే సార్, మేము ఇవి మళ్ళీ కమర్షియల్ బ్యాచెస్ మీద పెర్ఫామ్ చేస్తాము, లేకపోతే ఈ యాక్షన్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని కమిట్మెంట్ ఇస్తాం మనం. సో ఆ కమిట్మెంట్స్ అనేవి మనం ఇచ్చిన టైం లైన్స్ ప్రకారం కంప్లీట్ చేస్తున్నామా లేదా, సో ఇలాంటివన్నీ కూడా మనం రివ్యూ చేసుకుంటాం దీంట్లో పార్ట్గా. అండ్ నెక్స్ట్ వన్, ద క్వాలిఫికేషన్ స్టేటస్ ఆఫ్ రెలవెంట్ ఎక్విప్మెంట్ అండ్ యూటిలిటీస్ like heating, ventilation, air conditioning, water, compressed gases, and a review of results of monitoring the output of such equipment and utilities. And ఇది one of the most important thing ఏంటి అంటే రివ్యూ ఆఫ్ క్వాలిఫికేషన్ స్టేటస్ ఆఫ్ అది ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, ఫెసిలిటీ అవ్వచ్చు, కంప్రెస్ అంటే మన యూటిలిటీస్ నథింగ్ బట్ వాటర్ సిస్టమ్స్ అవ్వచ్చు, అట్లాగే ప్రాసెస్ గ్యాసెస్, అది కంప్రెస్డ్ ఎయిర్ అవ్వచ్చు, నైట్రోజన్ గ్యాసెస్ అవ్వచ్చు, ఏవైతే మనం ప్రాసెస్లో వాడతామో వీటన్నిటి యొక్క క్వాలిఫికేషన్ స్టేటస్ ఈ ఇయర్లో ఇవన్నీ ప్రాపర్గానే క్వాలిఫై అయినాయా, వాటిలో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, సో ఇవన్నీ కూడా మనము ఈ స్పెసిఫిక్ సెక్టర్లో రివ్యూ చేసుకుంటాం. సో ఫైనల్గా నేను షెడ్యూల్ ఏమో వీళ్ళు పెట్టింది ఇవి బేసిక్. అండ్ రివ్యూ ఆఫ్ టెక్నికల్ అగ్రిమెంట్స్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ అప్ టు డేట్. అంటే కొన్నిసార్లు మనము క్వాలిటీ అగ్రిమెంట్స్ అని చేసుకుంటాం కస్టమర్స్తో. సో ఆ క్వాలిటీ అగ్రిమెంట్స్ అనేవి వ్యాలిడ్ స్టేట్లో ఉన్నాయా, మనము వాటిని ఎప్పుడన్నా అంటే లైక్ మనం మన సేవలు అందించేటప్పుడు కస్టమర్స్ కానీ సేమ్ మేనర్ మనకు ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యూచువల్గా ఒకరికొకళ్ళు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి మేనేజ్ చేసుకోవడం కోసం క్వాలిటీ టెక్నికల్ అగ్రిమెంట్స్ అని ఒక డాక్యుమెంట్స్ అనేవి రాసుకుంటాం ఇద్దరి మధ్య. సో అవి వాటిల్లో రాసిన నియమాలను మనం ఫాలో అవుతున్నామా లేదా, అట్లాగే అవి వ్యాలిడ్ స్టేట్లో ఉన్నాయా లేవా, సో ఇవన్నీ కూడా దీంట్లో రివ్యూ చేసుకుంటాం. సో ఇది బేసికల్గా షెడ్యూల్ ఏమో దీస్ ఆర్ మెయిన్ ఎలిమెంట్స్, వీళ్ళు ఇవన్నీ మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలని చెప్పారు.